జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీసీ సంఘాల జేఏసీ నాయకులు. ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ లేదంటే భారత్ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు బీసీ సంఘాల నేతలు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుని చట్టం చేసి కేంద్రానికి పంపారని, ఇక ఢిల్లీలోనే బిల్లు అమలుకు పోరాడాలని పిలుపునిచ్చారు బీసీ కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బిల్లును చట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ పోరు గర్జనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ జాతి కోసం రాజీ పడే ప్రసక్తి లేదన్నారు జాజుల. ఢిల్లీకి పోయేటువంటి రైలు బండిలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతి ఒక్క కులం ఆ రైలు బండిలో ఆ బీసీల దండయాత్రలో ప్రతి కులం పార్టిసిపేషన్ ఉండాలి. కాబట్టి ఏప్రిల్ 2న చేపట్టేటువంటి బీసీల పోరు గర్జనను విజయవంతం చేయడానికే ఈరోజు బీసీ కుల సంఘాల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 కుల సంఘాల దాకా వచ్చారు. మిగతా వాళ్ళు కూడా రానటువంటి వాళ్ళు కూడా ఫోన్లో వాళ్ళని సంప్రదించడం జరిగింది. 142 కులాలు ఉన్నాయి. 142 కులాల ప్రాతినిధ్యంతో ఢిల్లీకి బయలుదేరబోతున్నాం. బీసీలు అంతా కలిసి ఢిల్లీ పోరు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ సంఘాల చైర్మన్ గణేష్ చారి. ముఖ్యంగా కింది స్థాయి బీసీ కులాలను అభివృద్ధి చేయడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ బిల్లును పాస్ చేసిన కాంగ్రెస్ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల మనం ఏ ప్రభుత్వం కూడా మనం సరిగా పట్టించుకోవడం లేదు. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఢిల్లీలో మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కావున మన అన్న మన జాతీయ అధ్యక్షుల వారు మరి మన అందరం కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళాలంటే మరి చాలామంది వస్తున్నారు. కాబట్టి దాదాపు ఒక మంచి ఏసీ ట్రైన్ బుక్ చేయడం జరిగింది. మరి మన కులాల్లో ఎవరెవరు ఏ కులంకి వెళ్ళి ఎంతమంది వస్తారో మరి దాన్ని మీరు చెప్పాలి. అందరూ కలిసికట్టుగా పోయి మన సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఢిల్లీలో నిర్వహించే బీసీ పోరు గర్జనకు అందరూ కలిసి రావాలని, ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లును ఆమోదింపజేసుకోవాలన్నారు బీసీ నాయకులు. ఈ ధర్నాలో బీసీ కుల వృత్తులను ప్రదర్శిస్తామన్నారు బీసీ నేతలు. బీసీ గర్జనకు తమ మద్దతు ఉంటుందన్నారు బీసీ మహిళా సంఘాలు, యువజన సంఘాల నాయకులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మేడలు వంచి ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసం మనమందరం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ ఇక రాష్ట్రం నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీలకు కానీ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళందరినీ కూడా రేపు పార్టీలకు అతీతంగా జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరిని పిలిచి ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఎన్నికల లోపు మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పత్రిక ద్వారా ఈరోజు మీడియా ద్వారా వెళ్తున్న విషయాన్ని రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము అక్కడ రాకముందుకే మాకు ఒక శుభవార్త చెప్తే నిజంగా మేమే వాళ్ళందరికీ పాలాభిషేకాలు చేస్తాం. ప్రతి కులం నుంచి కూడా భారీ ఎత్తున పాలాభిషేకం చేస్తాం. దీని గురించి మా కళలు, ఎందుకంటే విద్య, ఉద్యోగ, స్థానిక సమస్యలు నిజంగా ఈ ఎలక్షన్స్ అనేది ఆపడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఏదో తూతు మంత్రంగా బిల్లు పెట్టిళ్ళు చేసిన కాకుండా ఈ ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతుంటాం. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ పోరు గర్జనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు బీసీ నేతలు.